పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన 6 రోజుల తర్వాత ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సికింద్రాబాద్లో జరిగిన ఒక సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఇది భారతదేశానికి ఒక సంక్షోభ సమయమని తెలిపారు. ఈ నేపథ్యంలో మన కర్తవ్యాలను దృష్టిలో ఉంచుకొని మనం కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, విచక్షణారహిత దిగుమతులను నివారించాలని, మరింత ఆత్మనిర్భర అలవాట్లను అలవర్చుకోవాలని మోదీ పౌరులను కోరారు. ఈ క్లిష్ట సమయంలో విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని ఆయన ప్రధానంగా నొక్కి చెప్పారు. వీటిని మనం సంపూర్ణ నిబద్ధతతో నెరవేర్చాలని ఆయన అన్నారు. మీరు ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను చూస్తున్నారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం కొనసాగుతుంది. యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి వల్ల భారత్ కూడా ప్రభావితమైందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 2021 నాటి గరిష్ట స్థాయి కంటే చాలా తక్కువగా సుమారు $690 బిలియన్ వద్ద ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు $10 బిలియన్, ఆపై మరో $7.7 బిలియన్ మేర 2 ప్రధాన పతనాలను చవిచూశాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశ ప్రజలు కొన్ని త్యాగాలు చేయాలని కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించడం, అనవసర వస్తువుల కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు మానుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఏడాది పాటు బంగారం కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఘర్షణ వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. కష్ట సమయాల్లో దేశం కోసం బాధ్యతాయుతంగా జీవించడం, మన కర్తవ్యాలను నెరవేర్చడం కూడా దేశభక్తేనని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడమే కాదు, దేశం కోసం జీవించడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంపై మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మనమందరం కలిసికట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, ఇంటి నుంచి పని చేసే విధానాలు, సహజ వ్యవసాయం, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు వంటి చర్యలతో పాటు ఆర్థిక దేశభక్తిని ప్రోత్సహించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. కాగా ప్రధానమంత్రి ప్రసంగంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 3 నెలలు గడిచిన ఇంధన భద్రతను ఎలా నిర్ధారించాలనే దానిపై ఆయనకు ఏమీ తెలియదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం కోరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానితో పాటు హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ కేంద్రం దీర్ఘకాలిక ఆర్థిక దార్శనికతకు అనుగుణంగా తమ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రాన్ని సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసినందున ఇప్పుడు దృష్టి పూర్తిగా అభివృద్ధిపైకి మళ్లాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, తెలంగాణ అభివృద్ధి వేడుక అని కూడా సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక సహకారాన్ని హైలైట్ చేస్తూ భారతదేశ జనాభాలో తెలంగాణ దాదాపు 3% వాటాను కలిగి ఉండగా జాతీయ జీడీపీకి సుమారు 5% వాటాను అందిస్తుందని ఆయన అన్నారు. భారతదేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ వాటాను అందించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుండి మరింత మద్దతు కోరుతూ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రాష్ట్రానికి అందించిన సహకారాన్ని తెలంగాణకు కూడా అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతం చేయాలని కూడా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మచిలీపట్నంను కలిపే ప్రతిపాదిత 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రతిపాదనను క్లియర్ చేయడానికి 2 గంటల ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మోదీని కోరారు. ఈ ప్రాజెక్టులకు ఆమోదం కోరుతూ తన పలువురు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని అనేకసార్లు కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందనే విశ్వాసాన్ని సీఎం వ్యక్తం చేశారు. మోదీ గొప్ప హృదయం, ఔదార్యం గురించి కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి ప్రతిపాదనలకు అనుమతులు లభిస్తాయని తెలంగాణ ప్రజలు ఆశాభావంతో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్ను ఆవిష్కరించినందుకు మోదీని ముఖ్యమంత్రి ప్రశంసించారు. జాతీయ వృద్ధికి బలంగా దోహదపడడానికి తెలంగాణ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అభివృద్ధి పరంగా తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించడాన్ని తెలంగాణ పురోగతిని వేగవంతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై,
కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్లకు సంబంధించిన జాతీయ ప్రాముఖ్యత గల అన్ని ప్రాజెక్టులకు త్వరగతిన అనుమతులు లభించేలా పీఎంఓలో ఒక ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. 6 మహానగరాల్లో బలమైన ఆర్థిక వృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు. భారతదేశాన్ని ప్రపంచ అగ్రస్థానానికి చేర్చడానికి, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మెగా నగరాల అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేటి నుండి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యాశాఖ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఈ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ఒక రోడ్ మ్యాప్ను కూడా ఆవిష్కరించారు. కాగా తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ప్రజా విద్య కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ విద్యా వారోత్సవాల లక్ష్యాలను తెలియజేస్తూ సభను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా 14 వారాల పాటు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి వారం ఒక విభిన్నమైనటువంటి అంశంపై దృష్టి సారిస్తారు. ఇది పారిశుద్ధ్యంపై దృష్టి సారిస్తుంది. ఆ తర్వాత విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, యోజన అభివృద్ధి, పర్యావరణం వంటి అంశాలను చేపడతారు. మొదటగా గత నెల ఏప్రిల్లో కార్యక్రమం ప్రారంభమైనప్పుడు పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా చెత్త చెదారం పేరుకుపోయే ప్రాంతాలను శుభ్రపరచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పదే వ్యర్థాలను పారవేసే వారిపై జరిమానాలు విధించాలని, ఈ వ్యర్థాల సేకరణ కార్యక్రమాలను చేపట్టాలని స్వయం సహాయక బృందాలు, జాతీయ సేవా పథకం వాలంటీర్ల సహకారంతో సదస్సులు, జలాశయాల నుండి చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. వస్త్ర వ్యర్థాల సేకరణను కూడా ప్రోత్సహించాలని వారిని కోరారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.